అప్పటి నుంచి ఎప్పుడైతే నేను రక్షణ పడ్డాను నేర్చుకుంటూ ఏజ్ ప్రభుకి నా హృదయాన్ని ఇచ్చినాను. నాకు అప్పటి వరకు మరణం అంటే భయము, అమ్మో నేను చనిపోతే నరకానికి పోతా అని భయం ఉండేది. కానీ ఎప్పుడైతే ఏజ్ ప్రభు నా హృదయంలో నేను అంగీకరించాలో నాకు మరణ భయం పోయిందండి. అయితే అక్కడ రక్షణ పడేసింది. నేను మీలాగా సందేశించుకుంటూ వెళ్ళేవాడిని. అయితే నాకు దేవుడు వారాన్ని ఇచ్చినాడు. చిన్నపిల్లల మధ్య సేవ చేయాలి. ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. ఎంతో మంది ఏసై గురించి తెలియక నశించిపోతా ఉన్నారు. ప్రభు నాకు వారాన్ని ఇచ్చినాడు. కాబట్టి నేను పిల్లలు అలా పిల్లలు 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 మీకు ఆదరిస్తుంది కదా. అయితే ఎప్పుడైతే ఇంతమంది పిల్లలు ముఖ్యంగా పెద్దాక వాళ్ళకి టీచర్స్ చెప్తున్నాను, ఈ పిల్లలకి ఇంతమంది పిల్లలు ఎదురుగా అని వాళ్ళకి ఆలోచించారు. నేను 5 మంది అవుతారు. ఈ పిల్లలు ఏం నిలబట్టుకొస్తుడు చాలా కష్టం. అది నా శక్తి, నా జ్ఞానము, నా బలం కాదు. ఎప్పుడైతే నా పిల్లలని దేవుడు సమర్పించినాడో దేవుడు వాయిస్ ఎప్పుడైతే నేను చెప్పేది పిల్లలు కాదు పెద్దలు. ఎప్పుడైతే నా హృదయాన్ని నిరూపించినానో దేవుడు నన్ను ఇంత బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీ నోరు బాగుగాలేమో నేను. అయితే చిన్నప్పుడు మా మమ్మీ ఉన్నప్పుడు మేము బర్త్డే చేసుకునేవాళ్ళం. బర్త్డే చేసుకుంటే ఒక ఆయన పెద్ద మనిషి ఆయన పిలిచేవాళ్ళు. ఎప్పుడు ఏవాడిని ఇందులో బర్త్డేలా ఈ నోరు బాగలేవు ఎందుకంటే మేము కేక్ తిప్పుకునే మాట్లాడుతుంది. కానీ తర్వాత అర్థమైంది, నోరు అంటే మన హృదయం అనే నోరు. నువ్వు ఎంత తెలిస్తే ప్రభావం, నువ్వు ఎంత సమీపం అంటే వాయిస్ మనసు రేపు మాత్రం నువ్వు తెలిస్తే కాదు. ఒకటి మాత్రం సత్యం అండి, మన జీవితంలో నేను లాస్ట్ ఇయర్ చాలా చురుకుగా ఉన్నా, చాలా యాక్టివ్ గా ఉన్నా. నేను అడగాలనుకున్నా కానీ ఏ మాత్రం నేను ఐ థింక్ నేను అనుకున్నాను అయిపోయింది నా పని, చదవలేను, నడవలేను అని బాగా వేసుకుంటే మధ్యలో నేను సిక్కెట్టాను. నా బాధ భరించలేక ప్రభుత్వం నేను చెప్పాను, ప్రభా నన్ను తీసేసుకోవాలి కాదంటే ప్రభు చెప్పినాడు ఇలా పని చేయాలనుకుంటుంది. నిజంగా చెప్తున్న సత్యం. ఇంకా నాకు ఏం వచ్చేసింది నా కష్టాల్లో అన్నింటిలో ప్రభు నాకు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నానంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే నా టాబ్లెట్ కాదు, నా ఫుడ్ కాదు, ఏది కాదు, జస్ట్ దేవుని కృప. మనం అనుకుంటాం నేను తీసుకున్న ఫుడ్ ద్వారా నేను బలంగా ఉన్నాను, నేను గాలి తీసుకుంటున్నాను. ఆ గాలి ఇచ్చే కాబట్టి పిల్లలు వారి పిల్లలు మన హృదయాలను దేవుడికి ఎంత ఇస్తా ఉంటే అంతా దేవుడు మనల్ని నింపుతా ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా టీచర్స్ ఎంతమంది సందేశం పిల్లల్ని ఇచ్చారో నాకు తెలియదు. కానీ మీకు కాళ్ళు బాగా ఉన్నాయి, చేతులు బాగా ఉన్నాయి, ఆరోగ్యం బాగా ఉంది. నెక్స్ట్ ఇయర్ మీ ఎవరు ఎట్లయిపోతుందో తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే దేవుడు సేవ చేయడం చాలా ప్రాముఖ్యం. ఇంకోటి ఏంటంటే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినా, నాకు నేను అనుకున్నాను అయిపోయింది కదా లాస్ట్ టైం ఇంకా చనిపోతాడు అని అక్కడ నుంచి చూసినాడు. కానీ దేవుడికి పోవాలని బతికినానంటే కాదండి, చెప్తున్నాను కదా దేవుడికి పోవాలని నేను నాకు చిన్నప్పుడే 14 years ఉన్నప్పుడు మా మమ్మీ చనిపోయింది, 25 years ఉన్నప్పుడు మా డాడీ చనిపోయింది. మా డాడీ మమ్మీ ప్రేమను ఎక్కువ పొందలేకపోయినా కానీ దేవుడి ప్రేమను చాలా సఫర్ అయ్యేవాడిని. దగ్గర 7 years నుంచి చర్చిలో ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు 7 years బైబిల్ వాక్యం చదువుకోవడం, 7 years చర్చిలో ఉన్న నా లైఫ్ అంతా ఎలా ఉంది. అయితే దేవుడు ఒక ఆశ ఇచ్చినాడు. జానతో నాకు పరిచయం ఏర్పడ్డాడు. పరిచయం ఏర్పడు అన్నాను చెప్తున్నా కదా, తల్లి నన్ను ఆదరించిన వాళ్ళు. నేను బాధైనప్పుడు నేను ఎవరింటికి పోగల ఎవరు నన్ను పలకరించడానికి రాలేదు. మా వాళ్ళు మా తమ్ముడు ఒకడు, మా తమ్ముడు ఉంటే మా తమ్ముడు చూసుకుంటా ఉన్నాడు. కానీ
బంధుమిత్రులు ఎవరు అని పక్కడానికి కాలేజ్ హాస్పిటల్కి వచ్చింటారు. ప్రభు చెప్పిన ప్రభావ ఎవరు రావట్లేదంటే నేను త్వరగా ఉన్నాను, నేను ఇక్కడ ఎవరికి పోవాలని ఒట్టు బాధపరచుకోవాలంటే పోయ్యా ఎక్స్ట్రా తెలిసింది అది జాగ్రత్త ఉంటాడు నేను కూర్చోపోయాను. నిజంగా చెప్తున్నాను, అంకుల్ ఆంటీ దగ్గరికి వచ్చాము, ప్రాణం చేస్తున్నాను. నా కష్ట పరిస్థితిలో అంకులను అంకులునే చెప్పట్లేదు, నేను నా జీవితంలో చేసిన కార్యాన్ని అంకులను టచ్ చేసుకొని ఏడ్చినాను, ప్రార్థన చేసినాను. నాకు చాలా బలం వచ్చింది. నిజంగా అసలు ఉండడం నాకు అదృష్టం. అలాగే సేవలో చిన్న పరిచయం కూడా అక్కడ కూడా శ్రమలక కలిసి చేయాలని నాకు అర్థం కాకున్నాను. ఒకనే పోతా ఉండి వస్తా ఉంది నాకు ఒకరి శాతం కాబట్టి శ్రమలక కొంతమంది నాకు హెల్ప్ చేస్తా ఉన్నారు పిల్లలు. వాళ్ళకు లేకపోతే చిన్నపిల్లల మధ్య దేని స్థలాల్లో సేవ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలు వీళ్ళందరినీ చూడడం చాలా సంతోషం. ఒకటి మాత్రం సత్యపడి మనల్ని ఎవరు విడిచినా విడవకపోయినా ఎవరు విడవకైనా దేవుడు నమ్మకస్తుడు, ఆయన నిజమైన దేవుడు వాళ్ళందరినీ ప్రేమిస్తాడు. పిల్లలు ఇంకో విషయం ఏంటంటే ఈ టీవీఎస్ అయిపోయినాక నాకు మళ్ళీ షాద్ నగర్ లో అక్కడ లోపల విలేజ్ లో మళ్ళీ అక్కడ టీవీఎస్ పెట్టమని షాద్ నగర్ నుంచి మళ్ళీ 80 కిలోమీటర్స్ లోపలికి అప్పుడు తెలుసా ఒక్క బస్ వన్ డే బస్ పిలిచే మళ్ళీ అంటే మార్నింగ్ 2 o'clock మార్నింగ్ 5 o'clock పోవాలా, బస్ క్యాన్ చేసుకోవాలా, వెళ్ళిపోవాలి. ఆ బస్ లో ఫుల్ అయిపోతుంది, కూర్చోడానికి తక్కువ, కింద కూర్చొని వెళ్ళేవాడు. ఎవరు అనుకునిచ్చినాడు సందేశం. అయితే ఆ సండే స్కూల్లో ఇక్కడ నేను శ్యామలక్క వాళ్ళు స్టార్ట్ చేసినాం. కాబట్టి ఇంకోటి ఆ ఊరు ఎట్లుంటదంటే మీరు అనుకుంటున్నారు శ్యామలక్క వాళ్ళు గిట్టని బుద్ధనే చేసుకుంటేవా వాళ్ళకేం అయ్యాక ఆరాధిస్తూ మంచిగా మేమేమైనా అర్థం బాగా ఇస్తాం అనేది. కానీ లేదు ఒకటి మాత్రం నేను గౌరవించిన కాబట్టి అక్క ఇద్దరు శ్రీశక్క వాళ్ళు ఆ ఊరికి పోతే మేము నైట్ అయ్యాము. నైట్ అయితే మళ్ళీ రావడానికి మాకు దారి అర్థం కాకపో చిన్న చీకటి ఆ మెయిన్ రోడ్ ఎక్కడున్నా అర్థం కాకపో నాకు భయం వేస్తుండేది. అమ్మ శ్యామలక్క అక్కడ ఉన్నదా నాయన నాకు ఏదైనా బాబు ఎక్కడేసినాడు అని అంటే అనుకున్నాను. అక్క ఎట్లా అంటే ఇప్పుడు ఏం భయపడకయ్యా చూడలేదు అని అక్క నాకు ధైర్యం చెప్పాడు. అలాంటి ఊళ్ళలో కూడా సేవ జరుగుతుంది కాబట్టి ప్రార్థన చేయండి. అంతకంటే ముఖ్యంగా మనం కూడా సిద్ధపడతామండి. ఏసఐ గురించి చెప్తున్నాను కదా, మనం ఎంత గుంపులు పెట్టి ఎంత దేవుని సేవ చేస్తామో దేవుడు అంతా ఇస్తాం తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. దయచేసి న్యూ జెరూసలేం చర్చ్ సండే స్కూల్ టీచర్స్ ఓపెన్ యువర్ హార్ట్స్. మీ హృదయాన్ని తెరవండి. చిన్నపిల్లలు ఎంతమంది వచ్చినారు, తెచ్చేవారు మాత్రమే తెచ్చినాడు నిలబెట్టాము, కానీ దేవుడు ప్రేమ చూపించేది మాత్రం మీరే సండే స్కూల్ టీచర్స్. ఈ సంవత్సరం ఎంతమంది పిల్లల పట్ల దేవుడు ప్రేమను మీరు చూపించాలని నాకు తెలియదు, కానీ ట్రై. రేపు ఒకరోజు లాస్ట్ డే ఉంది. దేవుడి ప్రేమను మర్చిపోకుండా జానవి ఒక మాట చెప్తాడు, సండే స్కూల్ అంట ఆనందరావని సండే స్కూల్ సహాయం ఆయన జానకులు ఆలోచించారు. జానకులు ఆ ఒక్క ఇద్దరు పిల్లలు వెనుకనే పడ్డాడు పెద్ద. ఆ ఒక్క ఆనందరావు సారు జానని ఒక్కరిని రక్షింపబట్టే జానకి వారు ఎంతమంది రక్షింపబడ్డారు అని ఒక్కొక్క పిల్లగాడు చాలా చాలా ప్రాముఖ్యం. ఒకరే ఏమైనా చేయగలుగుతారు, ఒకరే 1000 మందిని మార్చగలుగుతారు. కాబట్టి ఇప్పుడు డిక్లేర్ చేయడానికి పిల్లలు సాధ్యమైన మటుకు దేవుడి ప్రేమ చూపించండి. అందులో శ్యామలక్క పనితో మీరు సహకరించండి సేవలు అని నా ఆశ.